శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం డిసెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3-4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మిథున రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, ధనుసులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు సంచరిస్తున్నారు. వీటితో పాటుగా రవి శుక్రుల యొక్క స్థానమార్పు అనేటువంటిది కూడా జరుగుతోంది. ఇవన్నీ కూడా మిథున రాశి వారికి ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే మిథున రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. అంటే కొన్ని రంగాల వాళ్ళకి శుభప్రదంగా ఉంటుంది, కొన్ని రంగాల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కొన్ని విషయాల్లో అద్భుతమైన విజయాలు ఉంటాయి, కొన్ని విషయాల్లో తెలియని పరాజయాలు, అవమానాలు ఉంటాయి. అయితే ఏ రంగాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఏ సమస్యలు రాబోతున్నాయి, ఏ సమస్యలు వస్తే ఏ రకమైన పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి మనం బయటపడగలుగుతాం, ఇటువంటి అనేక అంశాలను మిథున రాశి వాళ్ళకి వీడియో చివరిలో మీకు నేను తెలియజేస్తాను. కనుక ఆ పరిహారాలను పాటించి ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకొని అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే మిథున రాశి విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. విద్యాయోగం బాగుంది. మీ యొక్క ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది. 60% మార్కులు వస్తాయనుకున్న చోట 70% మార్కులు వస్తాయి. ఈ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. చక్కగా చదువుకోండి. మరిన్ని శుభ ఫలితాల కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఇకపోతే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయాన్ని కనుక గమనించినట్లయితే మీ వర్క్ ప్లేస్లో కొంత టెన్షన్తో కూడినటువంటి వాతావరణం ఉంటుంది. మీరు చేసినా చేయకపోయినా మీరు చెయ్యని తప్పులకు కూడా నిందలు పడవలసిన పరిస్థితులు వస్తుంది. మాసాంతంలో అవన్నీ నిజాలు కాదు, నిందలు అని వాటంతట అవే రుజువు అవటం కూడా మీకు సంతోషాన్ని ఇస్తుంది. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలన్నీ కూడా కొంచెం ఆలస్యంగా అయినా సరే చేతికి అందడం అనేటువంటిది సంతోషాన్ని కలిగిస్తుంది. మిథున రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మీకు మీ పార్టీలో కానీ, ప్రజల్లో కానీ, ప్రతిపక్షంలో కానీ మీదైన ముద్ర వేయగలుగుతారు. మీరు తప్పనిసరిగా మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు వేసేటువంటి ప్రతి అడుగు కూడా చక్కగా మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మిథున రాశి రైతుల విషయానికి వచ్చేటట్లయితే మీరు వ్యవసాయం చేయండి. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో తప్పనిసరిగా వ్యవసాయం అనేటువంటిది చాలా గొప్ప పనిగా మారుతుంది. దానికి తగ్గ మూల్యం అనేటువంటిది మీరు పొంది తీరుతారు. వీలైనంత వరకు భూములను అమ్ముకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ మిథున రాశి వారు పిల్లల భవిష్యత్తు కోసం తాత్కాలికంగా కొంత బంగారాన్ని కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ బంగారం కొనుగోలు చేయాలి అనగానే ఆ ధరలు మండిపోతున్నాయి అనేటువంటి అంశం వస్తుంది దృష్టిలోకి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రాబోయే రోజుల్లో గురుగ్రహ, శనిగ్రహ సంచార రీత్యా బంగారం ధరలు పడిపోవడం అంటూ జరగదు. 1 లక్ష రూపాయల దాకా రాబోయే 18 నెలల నుంచి 2 ఏళ్ల లోపల ఈ బంగారం విలువ పెరగడం జరుగుతుంది. కనుక ఎవరైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా ముందుగానే కొని ఉంచుకోండి. ఇది మీ పిల్లల యొక్క భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. ఇకపోతే ఈ మాసం నుంచి మిథున రాశి వాళ్ళకి అనుకూలమైన గ్రహ సంచారం వల్ల ఏ పని చేపట్టినా కూడా చక్కగా విజయాన్ని సాధించగలుగుతారు. అనవసరమైన భయాలు, అపోహలకి తావివ్వద్దు. గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ మాసం నుంచే క్రమక్రమంగా తొలగిపోవడం అనేటువంటిది మొదలు పెడుతున్నాయి. అనవసరమైనటువంటి అనుమానాలకు పోయి చేయవలసిన ప్రయత్నాల్లో మీకు మీరుగా ఆటంకాలని కల్పించుకోవటం అనేటువంటి విషయాన్ని మానేయండి. రహస్య శత్రు బాధ ఉంది, వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ ఈ శత్రువుల మీదకి ఎదురు దాడి చేయటం, మాటలతో దాడి చేయటం ఇటువంటివి గనక చేసేటట్లయితే మీరు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ నష్టపోతారు. బురదలో రాయేస్తే ముఖం మీద పడిందని అనవసరమైనటువంటి విషయాల్లో మీరు అనవసరమైన వాగ్వివాదాల జోలికి పోకుండా మీదైనటువంటి పాజిటివ్ దృక్పథాన్ని డెవలప్ చేసుకోండి. తద్వారా మంచి స్థితికి వెళ్ళగలిగేటువంటి గ్రహగతులు మీకు ప్రారంభమైనాయి. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సరదాగా మాట్లాడతారు. మీ వాక్చాతుర్యంతో వాళ్ళందరినీ మెప్పిస్తారు. గతంలో శత్రువులుగా మారిన వాళ్ళని కూడా మీ యొక్క బుద్ధి చతురతతో, వాక్చతురతతో చక్కగా మిత్రులుగా చేసుకోగలుగుతారు. పాత శత్రువులు కూడా మిత్రులవుతారు.
కొన్ని సందర్భాల్లో మాత్రం తల్లిదండ్రులతో విభేదాలు ఏర్పడతాయి. సంతానం పట్ల ఆపేక్ష బాగా పెరుగుతుంది. సంతానం విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెద్ద పెద్ద ఆపదలు చుట్టుముట్టినా కూడా ఏమాత్రం బెనక్కుండా మీరు వాటి నుంచి తప్పించుకోవడానికి మీదైనటువంటి పంథాలో ముందుకు దూసుకువెళ్ళగలుగుతారు. ఇక వయసు పెరిగినటువంటి మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని విషయాల్లో మాత్రం కొంత అవగాహన రాహిత్యం, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. తద్వారా కొన్ని ఇబ్బందులకు గురవుతారు. కనుక మిథున రాశి వాళ్ళందరూ కూడా ఈ మాసం నుండి అనుకూలమైనటువంటి గ్రహగతులు వస్తున్నాయి కనుక అనవసరమైన ఆలోచనలు చేయవద్దు. అతిగా ఆలోచించడం వల్ల నిద్రాభంగం అవుతుంది. తద్వారా ఆరోగ్యం కూడా చెడిపోతుంది. అటువంటి పరిస్థితులన్నింటినీ మీరు దాటుకురావడం జరిగింది. ఇక నుంచి వచ్చేటువంటి కాలం మంచి కాలం కనుక రాబోయే కాలానికి ఏ ప్రణాళికలు రచించాలో ముందుగా నిర్ణయించుకోవటం అనేటువంటిది మిథున రాశి వారికి ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఇకపోతే మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కుజగ్రహం కోసం అంటే కుజగ్రహం యొక్క అనుకూల దృష్టి కోసం, కుజగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ మంత్రాన్ని అలాగే జపింప చేసుకుని అలాగే కందుల్ని గనక దానం ఇచ్చేటట్లయితే చక్కటి పరిహారం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా పక్షులకి ఆహారం వేయండి. పక్షులకు ఆహారం వేస్తే కుజగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక చిన్న పరిహారం గురించి ఇప్పుడు గమనిద్దాం. అదేమిటంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక చతురస్రాకారపు ఒక వెండి డాలర్ని ఉంచుకోండి. లేదా దాన్ని మెడలో ధరించినా పర్వాలేదు, లేదా మీ బిలాంగింగ్స్లో పర్సులో ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా చేసేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం కోసం ఇప్పుడు మీరు పాటించవలసినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో గురుగ్రహానికి జపం చేయించి శనగలను గనక దానం ఇచ్చేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది జరుగుతుంది. ఇది మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో చేయాలి తప్పితే ఇంట్లో చేసుకోవడానికి పరిహారం పనికిరాదు, అలా చేయకూడదు. కనుక మీరుగా మీ ఇంట్లో మీ సొంతగా చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి పరిహారాలను కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మీకు చేతనైనది పాటించండి. మీకు అవకాశం ఉన్నంత వరకు ఈ పరిహారాలు పాటించండి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే మీరు మీ నుదుటిన ప్రతినిత్యం పసుపుతో తిలకాన్ని ధరించండి, లేదా పసుపుని బొట్టుగా పెట్టుకోండి. అది బాగోదు అని కనుక మీరు ఫీల్ అయితే మొట్టమొదట పసుపు పెట్టుకుని తర్వాత కుంకాన్ని ధరించేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అలాగే మీకు తోచినటువంటి వ్యక్తులు అర్హులైనటువంటి వాళ్ళకి, మరి ముఖ్యంగా బ్రాహ్మణులకి బెల్లము శనగలు దానం చేయండి. శక్తి ఉన్నవాళ్ళు బంగారం దానం చేసినా కూడా గురుగ్రహ శాంతి అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. అలాగే మీకు అవకాశం ఉంటే రావి చెట్టుకి నీరు పోసి ప్రదక్షిణాలు చేసినా కూడా గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. బ్రాహ్మణులకు, సాధువులకు, మీ కుల పురోహితుడికి, మీ ఇంటి పురోహితుడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చక్కగా సత్కరించండి. వాళ్ళకి కావలసినటువంటివి మీరు చేయగలిగితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని పరిశీలించి తగిన పరిహారాలు పాటించి తగిన జాగ్రత్తలు తీసుకుని చక్కగా మిథున రాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని అనుభవించాలని, చక్కటి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.